హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటి అంటే మన స్టేట్లో కదండి, స్టేట్ దాటేసాం ఆల్రెడీ. సో కర్ణాటకలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, హులిగమ్మ టెంపుల్ అని. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, వచ్చేయండి. సో వెళ్తుంటే దారిలో ఇలా గేట్ పడింది. గూడ్స్ ఎక్కువ మైనింగ్ అది ఉంటుంది కదా, సో ఈ ఏరియాలో ఎక్కువ గూడ్స్ ఇవి ఎక్కువ అనమాట. అండ్ ఏమైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గాయ్స్. మీరు చూస్తున్న డ్యామ్ ఏంటి అనుకుంటున్నారా? తుంగభద్ర నది అండి. బట్ ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేవు. ఎందుకు అంటే ఫుల్ ఎండలు, వర్షాలు లేవు కదా. రైనీ సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదంతా వాటర్తో నిండిపోతుంది అనమాట. బట్ ఇప్పుడైతే అక్కడక్కడ చిన్న చిన్న గుంటల్లో వాటర్ అలా ఉన్నాయి అంతే. ఒక్క గేట్ నుంచి కూడా డ్రాప్ వాటర్ కూడా లేవన్నమాట. ఇలా చుట్టూ ఉన్న సీనరీ అన్నీ చూసుకుంటూనే మేము టెంపుల్ని రీచ్ అయిపోయామన్నమాట. సో టెంపుల్ చాలా పెద్దది. రీసెంట్గా ఇక్కడ తిరునాళ జరిగింది, అదే ఉత్సవాలు జరిగాయి అమ్మవారికి. అందుకనే చాలా పెద్ద ఎత్తులో ఒక సైడ్ అయితే అన్నీ ఏమంటారు, ఏమన్నా తిరునాళ కానీ మహోత్సవాలు జరిగినప్పుడు అన్నీ చేస్తారు కదా, కట్టలు కట్టడము అండ్ నెక్స్ట్ వాళ్ళు స్టే చేయడానికి ఏమన్నా గుడారాలాగా వేయడము అవన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఇక్కడ ఇంకా టెంకాయ తీసుకొని ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాం. ఇక్కడ టెంకాయ ఇవన్నీ డిఫరెంట్గా ఇవ్వడం నేను చూసాను అనమాట. ఒక తట్టలో గాజులు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు, టెంకాయ, పండ్లు, ఆకులు, పూలు ఇవన్నీ కలిపి ఇచ్చారనమాట. సో చూసారు కదా, ఇలా ఇచ్చారు. ఈవెన్ మామిడాకు కూడా ఇచ్చారు. అదేం స్పెషాలిటీనో నాకు తెలియదు ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నాకు లాంగ్వేజ్ బ్యారియర్ కదా, మా మదర్కి అయితే మంచిగా తెలుసు. కొంతమంది అయితే ఇక్కడ మొక్కుకుంటే జడలు ఇంకా అసలు వేసుకోరంట. వాళ్ళ జడలు అలానే ఉండిపోతాయి, అంటే ఇంకా చిక్కు ఇంకా అంతే, ఇంకేం పట్టించుకోరు జుట్టుని. అండ్ ఇలా కొంతమంది తల మీద పెట్టుకొని వెళ్తున్నారు. కొన్ని ప్లేసెస్లో కొన్ని ఆచారాలు. అండ్ బయటకు వస్తే ఫుల్ ఆఫ్ షాపింగ్. నా కూతురు మామూలుగా ఏడ్చలేదు, అవి కొనియండి ఇవి కొనియండి టాయ్స్ అని చెప్పేసి. మేము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసాం. అక్కడ ఏంటి అంటే చాలా పెద్ద క్యూ ఉంది. బట్ 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్తే మాత్రం త్వరగా దర్శనం అయిపోతుంది. దర్శనం చేసుకొని మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ దెన్ కట్ చేస్తే నైట్ డిన్నర్ సీన్స్ ఇవి. సో ఫ్యామిలీ మొత్తం డిన్నర్ అనమాట. మా మామయ్య కూతురుది అండ్ మా మామయ్య వాళ్ళది ఇద్దరిది యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. సో వాళ్ళు ట్రీట్ ఇస్తున్నారు, అది ఇక్కడ జరుగుతుంది. రాగా అప్లోడ్ చేస్తున్నాను. పట్టుకోనట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫోటో ముందుకు వస్తున్నారు, ఒకరు ముందుకు వస్తారు. ఆవలకేసుకో నరేసు దీవలకేసుకో ఏమో మనం నువ్వు బాగా తీయలేదంటుండే. కొంచెం వేసుకున్నాం. ఏం అడగడం లే మీరు. నేను కూడా వచ్చేలాగా వాడేది చేయి పెట్టుకున్నాడు ఊరికట్ట. హ్యాపీ మ్యారేడ్ పార్టీ, హ్యాపీ మ్యారేడ్ పార్టీ. నువ్వు తీసుకోవాలి తర్వాత మామకు మూడు వచ్చినప్పుడు
ఫోటోగ్రాఫర్ ముందు అక్కడ మామా ఫోటోగ్రాఫర్ నేను